హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే ఐటమ్ ఏంటంటే స్నాక్ ఐటమ్. అంటే జంతికలు అంటారు చూడండి, చక్రాలు అంటారు చూడండి, ఆ ఐటమ్ అనమాట. ఇది సమ్మర్ కదండి, పిల్లలు అడిగారని చెప్పి సమ్మర్ స్నాక్ కింద చక్రాలు చేస్తున్నాను అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యం పిండి, 2 గ్లాసులు బియ్యం పిండికి ఒక గ్లాసు శనగపిండి అనమాట. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఇంకో గ్లాసు పోసేది కట్ అయిపోయింది అనమాట. అంటే 2 గ్లాసులు పోసుకున్నాం అనుకోండి, 1 గ్లాసు శనగపిండి పోసుకుంటారు. సెకండ్ గ్లాసు బిట్టు మిస్ అయిపోయింది, ఏమనుకోద్దు ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం 2 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి అనమాట. శనగపిండి నా దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉందని చెప్పి నేనేం చేశానంటే కొద్దిగా ఉన్న శనగపిండి కూడా దీనిలో వేసేసుకున్నాను. శనగపిండి మనం ఎంత వేసుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్, మన టేస్ట్ కొద్ది కొంచెం తగ్గిస్తే ఏంటంటే కొంచెం గట్టిగా వస్తుంది. కొద్దిగా శనగపిండి వేసుకుంటే కొంచెం మెత్తగా, అంటే కొంచెం మరీ అట్లా గట్టి కాకుండా మెత్తగా కాకుండా సరిపడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ శనగపిండి కొంచెం నా దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే కళాయి పొయ్యి మీద పెట్టుకొని నూనె బాగా మసలిపోయాలన్నమాట. మసలు పోస్తే ఏమవుతుందంటే చక్రాలు బాగా కరకరలాడుతూ వస్తుందన్నమాట. తినడానికి నోటికి కూడా రుచిగా ఉంటుందన్నమాట. అదే నూనె పొయ్యలేదనుకో ఫ్రెండ్స్, గట్టిగా ఉంటాయి అన్నమాట. కొంచెం నూనె కాచిపోసి, అంటే కాయటం కూడా కదండి, బాగా మరగనియాలి. మసిలి పోసామనుకోండి చక్కగా చక్రం బాగా పొంగినట్టు చక్కగా మంచిగా వస్తాయి అన్నమాట. బాగా ఒక 2-3 మినిట్స్ నూనెని బాగా మసలవుతాయి. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ సమ్మర్కి? నేను మా పిల్లలకి జంతికలు చేస్తున్నాను. రోజు ఏదో ఒకటి చేంజ్ చేసి పెడతా ఉంటాయి కదా ఫ్రెండ్స్, పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ బాగా మసిలిపోయిన నూనెని ఏం చేయాలంటే మనం పట్టుకొని దీనిలో మనం ఇందాక తీసుకున్నాం చూసారా, శనగపిండి బియ్య పిండిలో పోయాలన్నమాట. చూసారా, వీటిలోనే కొద్దిగా ఉడికిపోతుంది శనగపిండి. ఇప్పుడు దీన్ని మొత్తం మనం కలుపుకోవాలన్నమాట. కారము, వాము ఎక్కువ వేసుకోవటం ఏమవుతుందంటే కడుపులో నొప్పి రాదు, గ్యాస్ ఫామ్ అవటం ఉండదన్నమాట. కొంచెం ఎక్కువ తిని మనకు తెలియకుండా కొంచెం ఎక్కువ తిన్నా కూడా మనకి ఆ ప్రాబ్లం ఉండదు. కాబట్టి వాము మంచిదే, మరి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అన్నమాట. రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ ఏంటంటే కొంచెం గోరువెచ్చగా, అంటే బాగా ఆ వేడి కాకపోయినా కొంచెం గోరువెచ్చగా కాగనివ్వాలన్నమాట. ఇలా కాగిన నీళ్ళు ఏంటంటే మనం ఇలా పిండిలో కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా, పూరీ పిండిలాగా గట్టిగా కాదు ఫ్రెండ్స్, అలానే చపాతీ పిండిలా కాకుండా పూరీ పిండిగా లేకుండా మెత్తగా, అంటే మన చేతికి కొంచెం అంటుతున్నట్లు ఉందనుకోండి, చక్రాలు ఏంటంటే బాగా త్వరగా వేగుతుందన్నమాట. ఇలా బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం కొద్దిగా నీళ్ళు ఒకేసారి నీళ్ళు వంపుకుంటే ఏమవుతుందంటే అది లూజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేయాలంటే కొద్దిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. మనం కొద్ది కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే కారము, ఉప్పు, వాము ఏమవుతుందంటే అంతా పిండంతా పడుతుందన్నమాట. అలా చక్కగా పోతుంది. నేను వేడి చేసుకున్న నీళ్ళు ఏంటంటే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. అంటే ఈ పిండి నేను తీసుకున్న పిండికి ఏంటంటే కరెక్ట్గా సరిపోతుందంట. దీన్నంతా మనం బాగా కలుపుకొని ఉండలాగా చేసుకోనమాట. మనం ఏంటంటే ఇది కొంచెం ఆరిపోతుంటుంది, మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసారా, ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. మన దగ్గర చక్రాల గిద్దెలు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఉప్పు కొంచెం తగ్గింది నాకు. ఇగో కొంచెం వాటర్ ఇప్పుడు వేస్తే కలవదు కదా, కొంచెం వాటర్ కలిపామనుకోండి చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇలా కలిపేసేసుకొని మన స్టవ్ మీద ఏం చేయాలంటే కళాయి పెట్టేసుకోవాలి. కళాయి పెట్టుకుంటే ఏమవుతుంది, ఈలోపు పిండి 1 నిమిషం పక్కన నానినట్లు ఉంటుంది. ఏ పిండి అయినా సరే కొంతసేపు నానితే ఏమవుతుందంటే మంచిగా వస్తాయి అన్నమాట. మనం కలిపినవన్నీ వేడి నీళ్ళు, నూనె, ఉప్పు, కారం ఇవన్నీ ఏంటంటే మంచిగా అబ్జర్వ్ చేసుకొని మనకి చేసే ఐటెం ఏంటంటే మంచిగా క్రిస్పీగా, క్రంచీగా, మంచి టేస్టీగా వస్తుంది అన్నమాట. అందుకని కొంచెం ఒక కళాయి తీసుకొని మనకు సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా కాగనియాలన్నమాట. మనకి ఎంత సరిపోతుందో అంతవరకు నూనె సరిపోతుంది. ఎందుకంటే ఇది నూనె బాగా కాగాలి ఫ్రెండ్స్, కాకపోతే ఏమవుతుందంటే చక్రాలు పై వరకు ఎగుతుంది, లోపల ఉడక బాగా కాగిందనుకో మంచిగా లోపల వరకు కూడా వేగుతుందన్నమాట.
నూనె బాగా కాచుకొని ఈలోపు ఏంటంటే మన చక్రాల గిద్దలు మన దగ్గర ఏ టైప్ ఉంటే ఆ టైప్లో మనకు కావాల్సిన లావు అనమాట. సన్నంగా ఉంటే సన్నం, లావుగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ప్లేట్ పెట్టేసుకొని దానిలో పిండి పెట్టేసుకొని ఇలా కళాయిలో మనం ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. మనకు సైజు కూడా మనకి పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కాబట్టి చిన్నది. నేను చిన్న సైజు వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ తీసుకొని వేస్ట్ చేసే బదులు చిన్నది మనకు కావాల్సిన క్వాంటిటీలో ఒక చిన్నది, చిన్న చిన్న సైజులు ఇట్లా చూసారా ఎలా పొంగుతుందో. ఇలా వేస్తే అనమాట అంటే చక్రం త్వరగా ఎగుతుంది అనమాట. మనకి ఎక్కువ కావాల్సిన టైం పట్టదనమాట. ఇట్లా వెనక్కి తిప్పేసుకొని బాగా వేగనీయాలన్నమాట. ఇదేంటంటే ఇలా పిండి కలపడం వల్ల ఏముంటుందంటే త్వరగా వేగుతుంది. మామూలు గట్టి కలిపామనుకోండి టైం తీసుకుంటుంది, ఇది ఎక్కువ టైం కూడా తీసుకుంది అనమాట. ఇలా 2-3 మినిట్స్కే చక్రం అంతా కాలిపోతుంది అనమాట. చూసారా ఇప్పుడే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా ఒక 1 మినిట్ కాలనివ్వాలి. మనం ఇలా ఒకసారి మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకుని ఏంటంటే అవతల పక్క కూడా మంచిగా వేగుతుంది అనమాట. ఇవి ఎంత బాగుంటాయో ఫ్రెండ్స్ తింటుంటే. ఎప్పుడు స్వీట్ ఐటమ్స్ కదా, అప్పుడప్పుడు హాట్ కూడా చేసుకుంటూ ఉండాలి. హాట్ ఐటమ్స్ కూడా బాగుంటాయి అన్నమాట. ఈ చక్కెర ఏంటంటే కొంచెం నిదానంగా కాగితే ఏమవుతుందంటే లోన కాన వేగుతుంది కాబట్టి మనం కొంచెం వేగనిద్దాం. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ సమ్మర్కి? సమ్మర్ స్పెషల్స్ ఏంటి? మేమైతే పిల్లలకి నేను వాళ్ళు అడిగినట్లు రోజుకు ఒక ఐటెం చేసి పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా వేగుతుందనమాట, కొంచెం వేగితే సరిపోతుందన్నమాట. చిన్నదే ఫ్రెండ్స్, ఇది నేను చిన్నగా వేసాను అనమాట. బాగా వేగుతుంది, బాగుంటుందన్నమాట. ఇలా ఇంకొకసారి తిప్పుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇవి రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకోండి, అమ్మో జంతికలు అంటే మనం అంత ప్రాసెస్ చేయగలమా, మనకు వస్తుందా రాదా అనే టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదనమాట. మనం ఇలా 1కి 2, 1 గ్లాస్ బియ్యం, 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకుని 1 గ్లాస్ శనగపిండి తీసుకుని ఈ మెథడ్లో కలుపుకున్నాం అనుకోండి మంచిగా జంతికలు రెడీ అవుతుందన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఇలా ఇంకొకసారి తిప్పుకుంటే అయిపోద్ది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్లేట్లో పెట్టిన బిట్టు మిస్ అయింది ఫ్రెండ్స్.